లో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ప్రారంభించిన మోడీ కానుక పేరుతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గొల్లపల్లి హైస్కూల్లో నిర్వహించారు. మోడీ కానుక పేరిట కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి అధ్యక్షతన గొల్లపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, ఎల్లారెడ్డిపేట ఎంవీఓ కృష్ణహరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ, రవి, సంజీవ్, దేవరాజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోపి మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బందరు లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు గంటా బాలకృష్ణ గౌడ్, మండల జనరల్ సెక్రటరీ దాసరి గణేష్, నంది నరేష్, రాజురెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు, మహిళా మోర్చా అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, బాలగౌడ్, మహేష్, లహరి, సీనియర్ నాయకులు ప్రదీప్ రెడ్డి, గాల్రెడ్డి, రాజేశం గుప్తా, గాజుల దాస్, పారిపల్లి రామరెడ్డి, కిష్టారెడ్డి, డిటి నరసయ్య, కిరణ్ నాయక్, దాసరి గణేష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తన యొక్క నిధులను వెచ్చించి మరి విద్యార్థులకి మన సౌకర్యం కలగడం జరుగుతుంది. మరి బండి సంజయ్ అన్న మనకి కానుక ఇచ్చాడు, మరి మనమేం కానుక ఇద్దాం? 10th క్లాస్ ఇప్పుడు బండి సంజయ్ గారు మనకు ఒక సైకిల్ ఇచ్చాడు కానుక అంటే ఏదో మనల్ని ఆశించి ఉంటాడు. ఏమిస్తామా సీరియల్ మారుతాము. అలా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో మీరు కొంత వాళ్ళకి సహకరించండి. వాళ్ళు మంచిగా ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదిగినట్టయితే మనకు వాళ్ళకి ఆస్తి సంపాదించవలసినటువంటి పని లేదు. వారికి ఒక మంచి విద్యను అందిస్తే ప్రపంచంలో ఆరోగ్యమైనటువంటి వారు అవుతారు. వారి భవిష్యత్తు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది, మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని మీకు మనం చేస్తాము. ఇంకో విషయం కానీ పిల్లలు ఇంటి దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇది ఈ మంచి ఉత్తీర్ణత సాధించాలంటే సమయం తక్కువగా ఉంటుంది. సమయాన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి కనుక ఇప్పుడే ఎన్ఓ గారు చెప్పారు, ఇంకా 15 రోజులు 8 రోజులు అయితే ప్రత్యేక తరగతులు ప్రారంభించబడతాయని. స్కూల్ సమయం 9 నుండి 4:30 అయినా సరే 9 కంటే ముందు ప్రత్యేక తరగతులు, 5 తర్వాత ప్రత్యేక తరగతులు ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ గొల్లపల్లి పరిస్థితుల్లో ఈ గొల్లపల్లి పాఠశాల చూసినట్టయితే చుట్టుపక్కల గ్రామాలకి కూడా 10వ తరగతి పిల్లలు వస్తారు కనుక మొదలు పాఠశాల కోసం బస్సుల కోసం ఎదురు చూడడం కానీ, ఆటోల కోసం ఎదురు చూడడం కానీ కాకుండా మీ ఇంట్లో నుంచి మీరు రెడీ అయ్యి 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో స్కూల్ చేరుకునే విధంగా అది సామాన్యమైన కుటుంబానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు మనలాగే చదువుకున్నారు కనుక ఈ 10th క్లాస్లో పిల్లలు పడే కష్టాల గురించి వారికి తెలుసు కనుక మరి పిల్లలకు తల్లిదండ్రులు ఇటువంటి సైకిల్ కొనియాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, వ్యయంతో కూడుకున్న విషయం. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. వారి పార్లమెంట్ పరిధిలో 20,000 మందికి ప్రభుత్వ పాఠశాల చదివే 10వ తరగతి పిల్లలందరికీ ఈ సైకిల్ గిఫ్ట్గా మోడీ గారు తెలియజేస్తుంది. కనుక మనమందరం కూడా మరి వారికి రిటర్న్ గిఫ్ట్గా సార్ చెప్పినట్టు ఈ మండలంలో 2వ పాఠశాల 10వ తరగతిలో ఉత్తీర్ణత ర్యాంకులు వచ్చే పాఠశాలగా చెప్పారు. మీరు ఇంకా దీన్ని ప్రయోజనంగా మార్చుకోండి. మరి మీ ఉపాధ్యాయులు కానీ మీ ఎన్ఓ గారు కానీ కృత నిశ్చయంతో ఉన్నారు, ఇక్కడ మంచి రిజల్ట్ తీసుకురావాలి. దానికి తోడు ఈ సైకిళ్లను కూడా సమయ పాలన కోసం వాడుకొని ఒక మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని మరి బండి సంజయ్ కుమార్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అదే రకంగా వారు ఎన్ని రోజులైతే పార్లమెంట్ సభ్యులుగా ఉంటారో అన్ని రోజులు ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉంది. అన్ని రోజులు ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లలకి సైకిల్ ఇస్తూ పోతున్నారు. దాంతో పాటు ఎల్కేజీ నుండి 5th క్లాస్ పిల్లలు ఎప్పుడైతే 20,000 సైకిల్ పంపిణీ పూర్తవుతాయో దాని తర్వాత ఎల్కేజీ నుండి 5th క్లాస్ పిల్లలకి మోడీ గారి కిట్ పేరు ఒక మంచి బ్యాగ్, బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సైకిల్ విషయంలో కానీ ఆ కిట్ల విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఒక సామాన్య కుటుంబం నుండి నేను వచ్చినా నేను ఏమైనా సహాయం చేయదలుచుకుంటే తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకు నేను చేస్తాను ఒక లక్ష్యంతో వారు ముందుకు వస్తున్నారు. మరి ఈ రకంగా చేస్తే తన దగ్గర కూడా ఏం డబ్బులు లేవు, ఈ సైకిల్ కూడా ప్రభుత్వమే ఇవ్వట్లేదు. సిఎస్ఆర్ ఫండ్స్ నుండి వారు వీటిని కలెక్షన్ చేసి మరి ఈ పిల్లల కోసం
ముందుండి నడిపిస్తున్న కార్యక్రమం ఇది. కనుక ఈ అవకాశాన్ని ఈరోజు ఈ సైకిళ్లను మనకు ప్రయోజకంగా వాడుకోవచ్చు, దుర్వినియోగం కూడా చేయొచ్చు. రేపు పొద్దున ఎట్లా సైకిల్ ఉన్నది స్కూల్ పోకుండా నడుస్తుంది, గ్రౌండ్లో పడితే తక్కువ దిగుతారంటే మీకు టైం వేస్ట్. కనుక తల్లిదండ్రులు కూడా ఒకటి ఏం ఆలోచించాలంటే పిల్లలు సమయానికి ఎక్కువ వస్తున్నా లేదా, సైకిల్ తొక్కొస్తేనే వారికి సైకిల్ ఇవ్వండి, లేకపోతే 4 రోజులు ప్రాక్టీస్ చేసినట్టు ఇవ్వండి. ఎందుకంటే దెబ్బలు తగిలించుకునే పరిస్థితి ఉండదు, రోడ్డు మీద ఎక్కితే ట్రాఫిక్ ఉంటుంది. దీంతో అపాయం ఏం జరగకుండా ఉపయోగకరంగా ఉండేటట్టు మీరు కూడా ఇంటికాడ బాగా ఆలోచన చేసి ఒక 4 రోజులు వాళ్ళకి ఎమర్జెన్సీ చూసి పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఇబ్బంది ఏం లేదు కనుక వాటి ద్వారా నష్టం జరగదు. వాటి ద్వారా సమయానికి పాఠశాలకు వచ్చి ఉత్తీర్ణత శాతం పెంచుకునే విధంగా వాటిని ప్రయోజనకరంగా మార్చుకునే విధంగా తల్లిదండ్రులు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే